హాయ్ హలో వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్. పట్నా పైరేట్స్ లాస్ట్ సీజన్లో అద్దరగొట్టింది. వాళ్ళ ఇద్దరు మెయిన్ రైడర్స్ కూడా లాస్ట్ సీజన్లో విజృంభించి ఆడారని చెప్పాలి. దేవాంగ్ దలాల్ 301 రైడ్ పాయింట్స్ని సాధిస్తే అయాన్ లోచబ్ 184 రైడ్ పాయింట్స్ని సాధించి పట్నా పైరేట్స్ని రైడింగ్ విభాగంలో ఆన్ ద టాప్ నించోబెట్టారు ఈ ఇద్దరు రైడర్స్ కూడా. అండ్ వచ్చే సీజన్ కోసం కూడా ఈ ఇద్దరు రైడర్స్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్. ఎందుకంటే దేవాంగ్ దలాల్ లాస్ట్ సీజన్లో కేవలం 20 లక్షలకే పట్నా పైరేట్స్కి లభించాడు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు దేవాంగ్ దలాల్ని రీటైన్ చేసుకుంటారు. అండ్ అయాన్ లోచబ్ ఒక ఎన్వైపీ ప్లేయర్. సో అయాన్ లోచబ్ ఖచ్చితంగా 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయాన్ లోచబ్ రీటైన్ అవుతాడు. సో ఈ ఇద్దరు రైడర్స్ని కూడా రీటైన్ చేసుకోబోతోంది పట్నా పైరేట్స్. అండ్ వీళ్ళతో పాటుగా ఎం సుధాకర్, సందీప్ లాంటి యంగ్ రైడర్స్ని కూడా రీటైన్ చేసుకుంటే వాళ్ళ రైడింగ్ కోర్ని రీటైన్ చేసుకున్నట్టే పట్నా పైరేట్స్. అండ్ డిఫెన్స్ విభాగంలో కూడా పట్నా పైరేట్స్ లాస్ట్ సీజన్లో సాలిడ్గా కనిపించిందని చెప్పాలి. అంకిత్ జాగ్లాన్ అద్దరగొట్టేశాడని చెప్పాలి. లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఏ ఒక్క స్టార్ రైడర్ వచ్చినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఈ నేపథ్యంలో అంకిత్ జాగ్లాన్తో పాటుగా వాళ్ళ రైడింగ్ కోర్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకోవాల్సి ఉంటుంది పట్నా పైరేట్స్. అండ్ రీటైన్ చేసుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. కీప్ వాచింగ్ వేదిక ఫిల్మీ స్పోర్ట్.